హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎగ్ రైస్ మీలో ఎంతమందికి ఇష్టమండి. అయితే నైటు అన్నం మిగిలిందనమాట. అన్నం వేస్ట్ చేయకుండా ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఒక ఎగ్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మనం ఆమ్లెట్ లాగా వేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ వేయాలి, మళ్ళీ నూనె పోసి ఆమ్లెట్ వేసి పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలండి. చూడండి, పచ్చిమిర్చి వేసుకొని అవి వేగినాక కొంచెం మసాలా కూడా వేసుకోవాలన్నమాట. మసాలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకేనా, సాల్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మసాలా ఆయిల్ కొంచెం వేయాలి. వేగిన తర్వాత మనం ముందుగా ఈ అన్నం రైస్ అయితే పొడి పొడిగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా అయినాక మసాలా దాంట్లో ఈ అన్నం వేసి అలాగే మనం ముందుగా వేసుకున్నాం కదా ఆమ్లెట్, ఈ ఆమ్లెట్ కూడా దీంట్లో వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలాంటి సాసులు లేవు మనకు, బయట తింటే సాసులు అవి వేస్తారు రుచి వస్తుంది అంటారు కదా, కానీ ఏం వేయకుండా కూడా రుచి మాత్రం సూపర్ ఉంటుంది. ఎలాంటి సాసులు లేవండి. ఓకేనా, ఇలా మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. అన్నం వేస్ట్ కాదు, మనం జర వెరైటీగా కూడా తిన్నట్టు ఉంటుంది అనమాట. ఓకేనా, నేనైతే ఇలా చేస్తాను. ఎప్పుడు మనం కలుపుతూనే ఉండాలన్నమాట, లేదంటే మనకు మాడిపోతుంది రైస్. ఓకేనా, ఇలా కలుపుతూనే మనం ఒక 5-10 మినిట్స్ సిమ్లో మంట పెట్టి వేయించుకోవాలి. ఇట్లా కలుపుతుంటూ ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.